ఎట్లా అందుకనే చూపిస్తున్నాడు మంది కాదు నాయన ఎక్కడికి చేసుకోపోతారా గూడు నుంచి ఎవరు మసాలా అన్నట్టు చచ్చిందండి ఆ ఫోటోలు వేస్తావు కదా నేను చేయట్లేదు లైట్ వేస్తారు వస్తారు ఆడుకోరు బెస్పాలెం గ్రామానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా పల్లెనిధులు కూడా చేయాలనే సంకల్పంతో మన మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం 2024 ఎన్నికల అభ్యర్థి మాసం సునీల్ కుమార్ గారు మన బెస్పాలెం గ్రామం రావడం జరిగింది. దీనికి సునీల్ కుమార్ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరి వెంకయ్య రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి గారు,
నియోజకవర్గ రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, మండల పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు గారు, బీసీసీఎల్ అధ్యక్షులు కుమార్ గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కీరవాణి గారు, గడ్డాల సేనన్ గారు, బెంగళూరు వెంకటకృష్ణయ్య, ఉడతా రాజన్న, చుట్టు శేషయ్య, పల్లవాల అనిల్ గారు, ప్రతి ఒక్కరూ మండలం నుంచి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి బెస్తపాలెం గ్రామస్తులకి, ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉచ్చూరు యానారెడ్డి గారిని కోరుతున్నాను. స్వాగతం, కలిసి పని చేసుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి గారికి, రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బెస్తపాలెం గ్రామ ఈ కాలనీకి చెందిన అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ పల్లెనిద్ర కార్యక్రమం, భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గారి షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు దళితుల మీద, అదేవిధంగా బీసీల మీద జరిగే దాడులు ఒక పక్కన మనం ప్రతి సందర్భంలోనూ చూస్తాను. ఏదో ముద్దులు పెట్టి తల మీద చేయిబెట్టి ఒకసారి అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఏ గ్రామంలో చూసినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనిపించిన పరిస్థితి. అదేవిధంగా గతంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, గతంలో సంక్రాంతి అంటే బాబు గారు సంక్రాంతి కానుక సంచిలో వస్తువులు పెట్టి ప్రతి పేదవాడి కుటుంబానికి చేర్చే పరిస్థితి. ఈరోజు పేదవాడు పండుగ అంటేనే వస్తువుల కోసం బయటకు పోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ సరుకులు కొనాలంటే ఆకాశంలో ధరలు ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్న సునీల్ అన్నని అందరం కూడా ఆశీర్వదిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా గత 4 సంవత్సరాలుగా దుర్మార్గ పాలన చూసాం. మరొకసారి బాబు గారు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. తద్వారా మంచి మన బిడ్డలకి తర్వాత తరాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, తెలుగుదేశాన్ని గెలిపించుకుందామనే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దండం పెట్టి అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఈసారి సైకిల్ గుర్తుకే ఓటేసి సునీల్ అన్నని కలవకొండ పంచాయతీలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నగారు మొదటి, ద్వితీయ, తృతీయ ప్రైజులతో పాటు వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజులు ఇస్తున్నారు. కాబట్టి అందరినీ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా రమణారెడ్డి గారికి, అలాగే పెద్దలు గూడూరు నియోజకవర్గ రైతు అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరులు వినయ్ రెడ్డి గారికి, మా వెంకటకృష్ణ గారికి, మా వెంకటేశ్వర నాయుడు గారికి, అలాగే ఇక్కడికి వచ్చాడు అలాగే శైలమ్మకి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఏర్పాటు చేసినటువంటి మా చిరంజీవి, అలాగే వాళ్ళ మిసెస్ సుప్రజకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా కూడా ముగ్గులు పోటీ పెట్టాలంటే ఎవరు కూడా పేదవాళ్ళ దగ్గర పెట్టరు, అంతా మధ్యతరగతి వాళ్ళ దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర పెడతారు. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా మాట్లాడి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఎస్టీలకి, బెస్తవారికి మనం ఖచ్చితంగా ముగ్గులు పోటీ పెడదాము.
వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూద్దామని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముగ్గులు చూస్తే బ్రహ్మాండంగా వేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు వేస్తున్నారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది. మీకు తెలుసు కదమ్మా, నేను సునీల్ కుమార్ ఇంతకుముందు ఎమ్మెల్యేని. ఈ రోడ్డు వేయించింది నేనే, గుర్తుందమ్మా మీకు తల్లి గుర్తుంది కదా? ఆ రోజు మీరు అడిగారు, రోడ్డు వేయించా. అలాగే నీళ్ల సమస్య అడిగారు, నేను సోలార్ సిస్టమ్ పెట్టించా, కానీ ఇప్పుడు పని చేయలేదని చెప్పి మనోళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండమ్మా. ఖచ్చితంగా అది వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ వాటర్ సప్లై ఇస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే తల్లులారా, ముఖ్యంగా మనందరం కూడా ఒక అవకాశం అని చెప్పి మనం మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారు కోటేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీ ఊరికి పనులు జరిగాయి. ఈ గవర్నమెంట్లో మీ ఊరికి ఏమన్నా ఒక్క తట్టైనా మట్టేశారా? ఏమైనా ఒక్క పని చేశారా? చెడిపోయినటువంటి నీళ్ళను కూడా రిపేర్ చేసే పరిస్థితి ఉందా? ఆరిపోయినటువంటి లైట్లు, అవి కూడా లోకేష్ బాబు గారి లైట్లు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మేము ఇచ్చిన లైట్లు అవి ఆరిపోతే వేసే దిక్కు కూడా ఇప్పుడు లేదు. గతంలో ఇక్కడ సబ్సిడీ లోన్లు ఇచ్చాం, ఈరోజు సబ్సిడీ లోన్ కూడా తీసేశారు, ఒక్క సబ్సిడీ లోన్ కూడా లేదు. అలాగే చాలా సంతోషం, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఆ అబ్బాయికి నేను తెచ్చిచ్చానని చెప్పి ఆ అబ్బాయి కృతజ్ఞత ఈరోజు శాలువా వేసేందుకు వచ్చాడు. సంతోషమైనా 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నావు, అదే కావాలా. ఎవరు కూడా పనిచేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రామం అభివృద్ధి చెందింది. ఈ కలువకొండ పంచాయతీలోనే దాదాపు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి మేము తెలియజేస్తున్నాం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఎన్నో రుణాలు, పెన్షన్లు, ఎస్టీలకంతా కూడా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడేయడం జరిగింది. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నాం అందరూ. ఈ 4 సంవత్సరంలో ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం. ఎక్కడ ఎస్సీ ఎస్టీలని మొత్తం మర్చిపోయారు. ఎవరైతే ఓట్లేసామో వాళ్ళందరినీ మర్చిపోయారు. ముఖ్యంగా ఈరోజు ఎస్టీలన్నా మత్స్యకారులన్నా ఆనాడు నందమూరి తారక రామారావు గారికి ఎంతో ఇష్టం. ఆ రోజే ఆయన ఉన్నప్పుడే ఎస్టీలకు కానీ అలాగే ఈ యొక్క మత్స్యకారులకు కానీ ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి కూడా మీకు ఒకసారి నేను అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అలాగే తల్లులారా, రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా, మీరు మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో జగన్ చెప్పాడు. ఏం చెప్పాడు? మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అటు చెప్పలేదు, నేను ఒక్కరికి ఇస్తా అన్నాడు. సరే, ఒక్కరు కూడా 15,000 ఇస్తానంటే లేదు, నేను 13,000 ఇస్తా అన్నాడు. మీకు మాట చెప్పి మాట తప్పినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లులారా, మీ ఇళ్లలో ఒక్కరుంటే 15,000 బిడ్డలు చదువుతుంటే, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 అమ్మా. ఎంతమంది బిడ్డలు చదువుతున్నా అంతమంది బిడ్డలకి ఎటువంటి కండిషన్ లేకుండా అన్ని 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే తల్లులారా, మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్నమ్మా? 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు. అట్లాగే తల్లులారా, ఈ జిల్లాలో మీరు బస్సు ఎక్కి ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చు. టికెట్ మీరు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏమ్మా, బాగుందా బాగాలేదా? బాగుందా? అట్లాగమ్మా, మన ఇళ్లలో 18 సంవత్సరాల నుండి తల్లులారా 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తాడమ్మా. నెలకి 1,500. 60 సంవత్సరాలు అయితే మామూలుగా పెన్షన్ ఇచ్చేస్తారు. ఈ లోపల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే, అత్తా కోళ్ళు ఉన్నా, అమ్మ కూతురు ఉన్నా, వాళ్ళందరూ కూడా నెల 1,500 రూపాయలు ఇస్తారమ్మా. ఎంతమంది ఉంటే ఆ వయసు వాళ్ళు అంతమందికి నెల 15,000 ఇస్తారు. 1,500 ఇస్తారమ్మా మీకు. అట్లాగే తల్లులారా, బిడ్డలు ఎవరన్నా చదువుకుని డిగ్రీ నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే అమ్మా, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద యువగౌరవ నిధులు ఇస్తారమ్మా. ఎవరైనా డిగ్రీలు చదువుకొని ఖాళీగా ఉంటే నెలకి 3,000 రూపాయలు ఇస్తారమ్మా. అలాగే నిరుద్యోగులకి
20 లక్షల ఉద్యోగాలని ఫిలప్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంటారా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ మినరల్ వాటర్, మామూలు నీళ్ళు కాదు ఇచ్చేదమ్మా, మినరల్ వాటర్ కొత్తగా పైప్ లైన్ వేసి అందరికీ మంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంటారు. ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలకు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తుంటారు. ఆ రోజమ్మా ఎవరన్నా చనిపోతే మనం చంద్రన్న బీమా ఇచ్చాం, చనిపోయిన వెంటనే వాళ్ళకి 5,000 రూపాయలు ఎత్తుబడి ఖర్చులు ఇచ్చాం. ఈరోజు ఇస్తున్నారమ్మా, చెప్పండి ఇస్తున్నారా? చనిపోతే ఇస్తున్నారు, చంద్రబాబు ఇస్తున్నారమ్మా. ఆ రోజు పండగలు సంక్రాంతి అంటే మనకు ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు బొమ్మేసి దాంట్లో అన్ని చక్కెర అలాగే రవ్వ ఏమ్మా గుర్తుంది కదా, నెయ్యి అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా. ఈ 4 సంవత్సరాలు ఎక్కడ ఇచ్చారా మీకు ఎవరికన్నా? మీ న్యాయం మీరే చెప్పండి. కాబట్టి తల్లిరా అన్ని తీసేశాడు. అదే తల్లి 27 దళిత పథకాలు రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్న తల్లులారా. కాబట్టి ఆలోచించండి అమ్మా. ఈసారి మళ్ళీ మీరు కానీ జగన్ కోటేస్తే ఇంకందరూ అయిపోవాల్సిందే. లాస్ట్ అమ్మా మీరు ఆలోచించండి, లాస్ట్ ఎలక్షన్ అయిపోయే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాల్లో 15,000 వేసాడు, గుర్తుందా? రాలేదా మీకు ఊరికే? ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద అయినా ఏలా ఓట్లు అయినా ఏలా జగన్ వేశారు. జగన్ ఏం చేశాడు? ఏం చేయలే, అబద్ధాలు చెప్పి మీకు మీ ఇల్లు చదివే పెట్టకంతా 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 13 ఇస్తున్నాడు ఒక్కరికి. అంటే ఒకరికి వేస్తున్నారు. అది కూడా స్కూటర్ ఉంటే కట్టు, కారు ఉంటే కట్టు, ఏమైనా పొలం ఎక్కువ ఉంటే కట్టు. కాబట్టి అలాంటి కట్ చేసే ముఖ్యమంత్రిని ఇంకా మీరు కూడా కట్ చేయమని చెప్పి మీకు తెలియజేసిన తల్లులారా. రాబోయే రోజుల్లో మన పేదవాళ్ళ భవిష్యత్తును కోరుకొని పేదవాళ్ళ అభివృద్ధిని కాంక్షించే నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తల్లి. ఇప్పుడు ఈ యొక్క ముగ్గులు పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళని న్యాయ నిర్ణేతలు పేర్లు ప్రైజుల్ని తీసుకోవాల్సి కోరుతున్నాను. అలాగే ఎంతమంది అయితే మహిళలు ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారో అందరూ కూడా చీరలు ఇస్తారు తల్లి, అది కూడా తీసుకెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతి దండం పెడుతున్నాం. దాదా చూడు మెగాస్టార్ నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ అని తెప్పించాను. అబ్బాయి కృతజ్ఞతతో ఇద్దరు భార్యాభర్త వచ్చి ఆ రోజు మాకు సహాయం చేసి చంద్రబాబు నాయుడు గారు సార్ ఈసారి ఖచ్చితంగా బాబు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నా ముందు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇలా అందరూ గుంటూరు నియోజకవర్గంలో ఎవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం పొందారో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతున్నా. ఆపరేషన్ అందరూ వెనక అంటే నాకు అందరికీ నమస్కారం. ఇక్కడ చేపల సంబంధించిన సొసైటీని పోయినసారి మనం రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాం, సొసైటీకి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ మీరు వాదులు పెట్టుకున్నందు వల్ల అది కలగానే మిగిలిపోయింది. ఈసారి ఖచ్చితంగా అట్లాగే ఏరూరు సొసైటీలు మనందరూ కూడా కలపని చెప్పి పెద్దలు వెంకటరమణారెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సభ్యత్వాలు తీసుకుంటాము. మిమ్మల్ని అందరూ కూడా సొసైటీ చేసి ఏరూరు సొసైటీలో కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం తెల్లారు.
తెలుగు గంగా నీళ్ళు కావాలని చెప్పి అడుగుతున్నాడు సోదరుడు. నాయన మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను కొంచెం తీసుకొచ్చా నీళ్లు, మనం తీసుకొచ్చాం. ఇప్పుడు అమ్మ అబ్బా లేదాడ, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, మనం పోతే మాట్లాడే పరిస్థితి లేదు. ఉత్సాహంతో 12 గంటల నుంచి 5 గంటల దాకా కూడా రంగవల్లికి లేసి మన సునీల్ అన్న కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ అందరూ కూడా ఎంతో చక్కగా వేసారు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఒకప్పుడు అయితే చుక్కల ముగ్గులు సెలెక్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. అంతా యూట్యూబ్ ఛానల్లో చూసి ముగ్గులు వేసుకునే పరిస్థితి. మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. కాబట్టి ఈరోజు 3rd ప్రైజు పంతగిరి మౌనిక. సంక్రాంతి అందరం చేసుకునే పండగ కాబట్టి దాంట్లో గొబ్బెమ్మ ఉంది, మంచి జడ వేసారు, గాలిపాటం ఉంది, పొంగల్ బాగా పొంగింది, అలాగే గంగిరెద్దు ఉంది, చెరుకు గడలు ఉన్నాయి. అన్ని చూసి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందమ్మా. కానీ కొన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసాము. అందరూ చాలా చక్కగా వేసారు, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? అది పట్టుకోలేదు చూడండి. ఓకే ఫోటో సార్ చూసుకుని వచ్చేయండి. ఏం కాదు, చూడమ్మా ఫోటో సార్ చూడు. ఓకే లైట్ కంటే మన లైటే బాగుంది. అవునా? పని చేస్తుంది మన లైట్ బాగుంది. అదే సెంటు ప్రోగ్రామ్ అమ్మ మన మహిళలకి అన్నదమ్ములు పెట్టే ఓకే చూడమ్మా. ఓకే ఓకే అన్నా, నువ్వు పక్కకు వచ్చానా? ఇంకొద్ది పక్కన. ఓకే ఫోటో తీసాము. అన్నా చూడు. చూడమ్మా. ఓకే ఫోటో సార్ చూడమ్మా. ఫోటో సార్ చూడమ్మా. ఫోటో ఓకేనా? ఇప్పుడు తెలిసింది కనుక నువ్వు పక్కన కత్తరా ఫోటో సార్ తీసుకొని ఫోటో సార్ నువ్వు వస్తావు గ్యారెంటీ. ఫోటో సార్ అయిపోయింది. ఓకే ఓకే ఓకేనా? చిరంజీవి కొంచెం జరుపుకున్నాను. ఓకేనా? ఓకేనా? ఓకే ఐడియా ఉండాలి ఆడ, అంతే. నీకు ఐడియా ఉండాలి, పుస్తక ఉండాలి, అప్పుడు తీసుకోవచ్చు. ఇంకా అవన్నీ వల్లే నీకు అది ఒకటే కాదు. ఓకేనా? 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 కొట్టు కొట్టు. ఓకేనా? చిన్న రోడ్డు కదా. ఓకేనా? తీసుకున్నావు రాబాకండి. ఓకేనా? ఓకేనా? ఓకే
ఓకేనా ఓకే అన్న. ఓకే అన్న. సునీల్ అన్న మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా? ఎందుకు గెలిపించుకోవాలంటే తాగే నీళ్లు లేనప్పుడు బావి నుంచి కనెక్షన్ పైప్ లైన్ ఇప్పించి అది అందుబాటు లేకుండా ఉంటే తర్వాత మళ్ళీ సోలార్ ద్వారా మంచినీళ్ళు ఇప్పించాడు. మన పొలాలు పండాలంటే తెలుగంగ నీళ్ళ కోసం అడిగేమో ప్రతి సంవత్సరం మనం ధైర్యంగా ఇంటికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి ఫోన్ల ద్వారా మనం నీళ్లు తెప్పించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా. అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఎంత తపన పడుతున్నామో నీళ్ళ కోసం. చెరువు కట్ట తెగిపోతే గతంలో తెగిన వెంటనే గవర్నమెంట్ అధికారులు పంపించి మన చేతి డబ్బులు ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధుల ద్వారా సునీలాన్ని చేయించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు తెగిపోయినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క చెరువు మీద కూడా తట్టడి మట్టి ఈ గవర్నమెంట్లో వేయలేదని చెప్పని మీ అందరికీ తెలుసు. దయచేసి సొసైటీ కావాలని మనం అందరమే ఏగ్రీవంగా అనుకున్నాం. ఇంత ముందుగానే కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి అది సునీలాన్న ద్వారా మనం సాధించుకుంటాం. పెద్దలు వెంకటరమణారెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళందరూ మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మనం మాత్రం చేయాల్సింది ఒకటే, రాబోయే ఎన్నికల్లో సునీలాన్నను మాత్రం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా. సైకిల్ గుర్తుని మర్చిపోకూడదు. సునీలాన్న మనం మర్చిపోడు. థ్యాంక్ యూ. అట్టే ఉండు. మీరు ఫోటోలు తీసుకున్నప్పుడు ఓకే అని చెప్పండి. ఓకే మీరు కూడా పట్టుకున్నా కొట్టుకుంటు ఒక సెకండ్ అన్న కొట్టు చాలా ఒకట శ్రద్ధ వెనకాల ఒకసారి మాట్లాడు. ఇద్దరు మహిళలు మాత్రం చిన్న రావాలా రిపోర్ట్ చేసేవాళ్ళు. నమస్కారం. ఓపెన్ చేసావు పద్ధతి అది నేను కూడా ఇలా చెప్తాను. మేము ఒక దాంతో గడ్డాలు పెంచుకోవాలి. ఇదే ఇల్లు ఇంకా అంతే అంతేలేదు గుమ్ము ఒక్క నిమిషం రోడ్డు పెట్టమ్మా. ఎవరాడా నీకు తెలియదు ఇక్కడ నేను ఒక యాంగిల్ పెడుతున్నాను ఇంకోటి అంటే మా వాళ్ళందరూ ఉన్నారు మా తోటి మనుషులే కదా ఇటు తిప్పండి సార్. మధ్యలో కనపడుతుంది. ఇక్కడికి
పాంప్లెట్ ఇవ్వమా. ఓకేనా ఓకేనా ఓకే అన్న మీరు కొద్దిగా సైడ్ జరుపుకోండి. కొద్దిగా ఓకేనా 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 ఓకే గుర్తు ఓకేనా మీరు చేయండి అన్న ఓకే ఓకేనా ఓకే అమ్మా ఓకేనా ఓకేనా మా ఈ రోడ్డు వేసింది నేనే తల్లి. ఫస్ట్ చెప్పింది నేనే. మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఎన్ని 3 ఫ్రీ వేస్తారు గ్యాస్ సిలిండర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే. అట్లాగే తల్లి బస్సులో మీరు అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇబ్బంది లేకుండా. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి నెలకి 1500 ఇస్తారు. 60 సంవత్సరాలకి మామూలుగా పెన్షన్ ఇస్తారు మామూలు. అది ఈ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల అందరూ కూడా నెలకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఏమా తర్వాత ఇంట్లో చదువుకునే బిడ్డ ఎవరన్నా ఉంటే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల సంవత్సరానికి 15,000 ఒకే అని చెప్పి 13 ఇస్తున్నాడు. అంతేనా? స్కాలర్షిప్స్ ఏమి ఇవ్వడం అందరూ ఇప్పుడు పేద విద్యార్థులందరూ ఇప్పుడు డిగ్రీ వరకు బీటెక్ వరకే వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఇస్తుంది. తర్వాత ఎంసీఏ ఎంకామ్ చేసే విద్యార్థులకి హైయర్ క్వాలిఫికేషన్ ఇస్తేనే కదా సార్ వాళ్ళు ఒకరు చేయగలుగుతారు ఏదైనా. ఇప్పుడు చిన్నపిల్లకాయలకి ఇస్తే ఏమొస్తుంది, మన అలాంటి వాళ్ళకి ల్యాప్టాప్లు కానీ ఇలాంటి సౌకర్యాలన్నీ కలిగిస్తే ఏదన్నా మనకి ఐటీ ఇండస్ట్రీ వైపు కానీ ఇలాంటి వైపు అయినా వెళ్ళగలుగుతారు. వాటికి ఇవ్వాలని కోరుతున్నాం మన తెలుగుదేశం ప్రభుత్వం. మన గుర్తింపు కూడా తెలుగుదేశం చేస్తాం. డిగ్రీ కంప్లీట్ అయింది, డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ చేస్తున్నాను. డబ్బులు కట్టి నాన్న మీకేంటంటే ఇప్పుడు రేపు నిరుద్యోగపతికి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. బాబు 1000 పెంచి 3,000 చేస్తున్నారు. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారు బాబు గారు వస్తే. తర్వాత ల్యాప్టాప్ అవి కూడా లోకేష్ బాబు గారు అంతకుముందు మన గవర్నమెంట్ లో కూడా విదేశాలకు పోయి చదువుకునే వాళ్ళందరూ కూడా విదేశీ విద్య అని చెప్పి బాబు గారు 10,20 లక్షలు సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అట్లాగే మన వాళ్ళు ఎవరన్నా గ్రూప్ 1 గ్రూప్ 2 IAS కి ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలంటే హైదరాబాద్ లో కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎత్తేసాడు మహానుభావుడు. అంటే పేదవాళ్ళందరినీ సర్వనాశం చేశాడు మహానుభావుడు. కాబట్టి ఆ అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి ఆ బాధ తెలుసు కాబట్టి ఆయన ఆవేదనని అది చూడండి అమ్మా. మన గవర్నమెంట్ ఆ పరిస్థితి లేదు. మా బాబు గారు హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు ఇచ్చేది, ఫీజు రిమెంబర్స్మెంట్ ఇచ్చేది, నెల 3,000 ఇచ్చేది అన్ని. ఇప్పుడు మనం హైదరాబాద్ చదువుకుంటున్నాం, 3,000 ఖర్చులు పనికి వస్తాయి కదా. అది మనం రావాలని కోరిక. విద్యార్థుల పరంగా కూడా చూడాలి. వీరు కలుస్తారు ఆడవాళ్ళకి అన్ని ఇస్తాం చూసారు కదా. ఏమని చెప్పానా? నచ్చలేదు మీకు? నచ్చాయి కదా. ఓకే
లైట్ ఇటు తిప్పు ఇటు మాకు మీరు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఆ అబ్బాయి కూడా మాకు చూస్తున్నాడు. కంపల్సరిగా అండి మేము అసలు బాగా మీరు కంపల్సరీ గెలిచిపోతారండి. ఈ మాట ఆ రోజు కూడా ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. మీరు ఏం చదువుతున్నారమ్మా? ఎక్కడమ్మా? ఇక్కడ విద్యానగర్. అందరూ టెలిఫోన్ ఫోటో ఓకే. ఈసారి రమ్మా రమ్మా పర్లేదు రమ్మా. ఓకే. తల్లి బాగుండా? మర్చిపోకూడదు. 2 నెలలు ఆగండి. పిలిచి చెప్పాయి నేను తీస్తా ఖచ్చితంగా. సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వేస్తానన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఒక చర్చికి కూర్చొని మేమందరం వసంతబా రా సునీల్ వచ్చాడు. మా తల్లి నమస్కారం. సాయంత్రం చంద్రబాబు గారు రెండు నెలలు పట్టు చేయించే బాధ్యత నాది. సైకిల్ గుర్తు కొట్టేది చంద్రబాబు నాయుడు గారా మర్చిపోతున్నా చెప్పాలి నా బాధ్యత. నమస్తే సాయంత్రం అమ్మా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు సాయంత్రం తల్లి బట్టి సైకిల్ గుర్తు తల్లి చంద్రబాబు నాయుడు గారు మా నమస్తమ్మా సునీల్ కుమార్ అమ్మా సాయంత్రం సైకిల్ గుర్తు మాజీ ఎమ్మెల్యేని అమ్మోళ్ళు వస్తే ఆయన వస్తే సైకిల్ గుర్తు అంకులు వచ్చిపోయాడు సైకిల్ గుర్తు కొట్టండి చంద్రబాబు నాయుడు గెలిపించని చెప్పండి. పట్టుకోండి. మాకు చదువు 15,000 ఇస్తానన్నారు. చదువు రేపు సైకిల్ మీరు 30,000 ఇస్తారా మాకు ఇద్దరికి? ఇద్దరు అవుతున్నారు ఇంట్లో 30,000 ఇస్తారు ఇద్దరికి. పెళ్లి కూడా పెళ్ళికి వస్తాయి. చాలా మంది తిట్టారు అతను ఎమ్మెల్యే. చేయిస్తా రోడ్డు వేసి చేసినట్టు నేను చేస్తాను సార్. దానం పెడదాం సార్. మా ఇది మరి వచ్చుకోండి చూసేది దారుణం పరిస్థితి చేస్తాలే మొలపడు ఎవరమ్మా ఏం పేరు చెప్పారు? జీవిత తెలుసు నేను ఇక సునీల్ కుమార్ ఇంతకుముందు ఎమ్మెల్యే సార్. సాయంత్రం మన ఏం చేస్తావు అమ్మాయి డ్యూటీకి ఎఫెక్ట్స్ సాయంత్రం చంద్రబాబు నాయుడు తల్లి వస్తాను అన్న సైడ్కి
లైటే బాగా కుక్క జాగ్రత్త బాబా అందరు బాబా చేస్తాలే ఎందుకు బాబు గారు గెలిపించండి సహాయం చేస్తాను. అయ్యో గెలిపించింది నన్ను సచ్చింది నాకు ఇది అదే కదా మామ నిన్ను కాదని పోతున్నాను ఎప్పుడన్నా కాదు మంతారా పక్క వాళ్ళడా తమ్ముడా ఉన్నాడు మా చంద్రబాబు వచ్చి నువ్వు వచ్చి నిన్ను కాదా నువ్వు ఆడక బాబు వాస్తవం చెప్తున్నావు నిన్ను కాదా నేను పోతాం లేదా రాజ్యం వరకు నిన్ను కాదా ఎక్కడ బాబు లేదా చిరంజీవి మాట్లాడి ఎక్కడ బాబు నిన్ను కాదా నీ ఎక్కడ బాబు నాయకత్వం సైడ్ పోకండి తిరుపతి